కేరళ కమ్యూనిస్ట్ లీడర్ హనన్ ముల్లా అనుకుంటా ఈయనేదో చెప్తున్నాడు, విందామండి. Some people are communal, criminally minded. కమ్యూనల్ క్రిమినల్లీ మైండెడ్ అంటే కొంపదీసి ఈయన ముస్లిమ్స్ గురించి ఏం మాట్లాడట్లేగా. ఐ థింక్ ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. When a communal idea is being propagated in a film in an artistic way, then communal people and that's the divisive forces, all these people are attracted. అంటే ముస్లిమ్స్ కమ్యూనల్ క్రిమినల్ మైండెడ్తో ఏమైనా యాక్టివిటీస్ చేస్తే దాన్ని గ్లోరిఫై చేస్తే అట్రాక్టెడ్ అవుతున్నారు. అంటే నిజ జీవితంలో కాదేనా చెప్పేది, సినిమాల గురించి చెప్తున్నాడు. ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రేక్షకులు, ధురంధర్ సినిమాలో ముస్లిమ్స్ ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఉన్నది ఉన్నట్టుగా చూపెట్టారు కదా. చూపెట్టగానే వీళ్ళకి ఎక్కడో మంట పుట్టేసింది. వాళ్ళని అలా చూపెట్టేగారికి జనాలందరూ అట్రాక్టెడ్ అవుతారు. అరే నిజ జీవితంలో వాళ్ళు చేస్తున్నారు కదా, లవ్ జిహాద్ లేంది, ల్యాండ్ జిహాద్ లేంది, హిందువుల మీద రాళ్ళు రోవడం ఏంది, హిందూ గుళ్ళని కూల్చారు, వాళ్ళని గ్లోరిఫై చేయడం వల్ల చాలామంది ముస్లింలు వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు కదా. దాని గురించి చెప్తున్నాడేమో అని మీరు అనుకున్నారేమో. కాదు కాదు, సినిమాలలో వాళ్ళని చూపెడితే అట్రాక్ట్, సినిమాలలో కాదరా బాబు, నిజ జీవితంలో చూసి అట్రాక్ట్ అయ్యారు. ఏమన్నాడో వినండి ఇంకా. Many criminal and communal minded people are there who love to see such film and going and purchasing tickets. అది కథ. సో ధురంధర్లో ఈ టెర్రరిస్ట్లని వీళ్ళని గ్లోరిఫై చేయడం వల్ల వాళ్ళతో ఇన్స్పైర్ అవుతున్నారు జనాలు, పోయి టికెట్లు కొంటున్నారు. మరి నిజ జీవితంలో ముస్లింలు చేసిన దౌర్జన్యాలను కూడా గ్లోరిఫై చేయట్లేదా? ఇప్పుడు మీరే ఉన్నారు కమ్యూనిస్టులు, తుమ్ కితనే హిడ్మా మారోగే ఉతనే హిడ్మా. మరి వాడు కమ్యూనిస్ట్ కదా, తీవ్రవాది కదా, వాడిని నువ్వు గ్లోరిఫై చేస్తే దానికి అట్రాక్ట్ కారా? మీరే కదా చెప్పింది, కితనే హిడ్మా మారోగే ఉతనే హిడ్మా నిక్లేంగే, తుమ్ కితనే అఫ్జల్ మారోగే ఉతనే అఫ్జల్ నిక్లేంగే అని ముస్లింలు కూడా గ్లోరిఫై చేస్తున్నారు కదా. దానివల్ల అట్రాక్ట్ అవుతున్నారు, సినిమాలను చూసి ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే వీళ్ళ ప్రాబ్లం అంతా ఏంటంటే నిజ జీవితంలో గ్లోరిఫై చేస్తే ప్రాబ్లంలా, సినిమాలో ఉన్నది ఉన్నట్టు చూపెట్టొద్దండి. అది వీళ్ళ బ్రెయిన్. ఎట్లా పుట్టారా నైనా మీరు, సినిమాలో చూసి అట్రాక్ట్ అవుతారా, నిజ జీవితంలోనే అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళు. నిజంగానే వీళ్ళు పిచ్చోళ్ళు రా బాబు మీరు.